హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి రీసెంట్‌గా ఎల్ఐసి ఏఏఓ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా! నేను 2023లో రాశాను. దాని స్కోర్ కార్డ్ గురించి ఈ వీడియోలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్కోర్ కార్డ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ప్రిలిమ్స్‌లో ఏంటంటే ఇంగ్లీష్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. సో, దాని మార్క్స్ అయితే యాడ్ చేయరు. మినిమమ్ అయితే ఓబీసీకి 10 మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. సో, నాకు ఇంగ్లీష్‌లో 19 అయితే వచ్చాయి. రీజనింగ్ 35కి 30 మార్క్స్ అయితే వచ్చాయి. క్వాంట్ అయితే 35కి 25 అయితే వచ్చాయి. ఓవరాల్‌గా 70కి 55 అయితే వచ్చాయి. అండ్ ఇది నా ప్రిలిమ్స్ స్కోర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ స్కోర్ కార్డ్. సో, రీజనింగ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 90 కదండి. నాకు వచ్చేసి 75. మినిమం కట్ ఆఫ్ వచ్చేసి 45 కదా. సో, రీజనింగ్ కూడా అయ్యింది. జనరల్ అవేర్నెస్ ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ 60 కదా. మినిమం కట్ ఆఫ్ 30 అయితే రావాలి. నాకు 22నే వచ్చాయి. సో, 8 మార్క్స్ లెస్. అండ్ క్వాంట్ వచ్చేసి 90కి 87 అయితే వచ్చింది. క్వాంట్ చాలా బాగా వచ్చింది. అండ్ కట్ ఆఫ్ వచ్చేసి 45 ఎంతో ఉంది. అండ్ ఇన్సూరెన్స్ కూడా నాది సెక్షన్ క్లియర్ అవ్వలేదండి. మినిమం కట్ ఆఫ్ 30 అయితే నాకు 28 వచ్చాయి. సో, ఇది ఆబ్జెక్టివ్లో నాకు క్లియర్ అవ్వకపోవడం, నాకు డిస్క్రిప్టివ్ వాల్యుయేట్ అవ్వలేదు. సో, ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నాట్ అప్లికబుల్ అని వచ్చింది. సో, నా మెయిన్స్ స్కోర్ వచ్చేసి టోటల్గా 212. కట్ ఆఫ్ అండ్ అప్పుడు కట్ ఆఫ్ అండ్ ఇంటర్ అయితే ఓవరాల్గా 266 ఎంతో ఉంది. సో, ఇదండి నా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్కోర్ కార్డు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను కట్ ఆఫ్ గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.